రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శరీర సంబంధికి శరీరులతో, ఒక తిరుగుబోతుకు తిరిగే వాళ్ళతో, ఒక తాగుబోతుకు తాగే వాళ్ళతో, ఒక లోక సంబంధికి లోక సంబంధులతో ఎట్లయితే సహవాసము ముఖ్యమో, వాళ్ళు ప్రతిరోజు కలిసి తాగేవాడు ఒక్కరోజు మిస్ అయితే ఎట్లుంటుంది ఆయనకి? ఎట్లుంటుంది? 2 రోజులు మిస్ అయ్యండి అనుకోండి, వీడు బాధపడు కాదు, వీని దోస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమైందిరా, వస్తలేవు. ఎట్లుంటుంది? ఒకసారి ఊహించుకోండి, ఆలోచించండి. అది ఎంత వాళ్ళకు ముఖ్యంగా ఉంటుందో, ఎంత అయితే వాళ్ళకు ముఖ్యంగా ఉంటుందో, ఆత్మీయునికి అంతకన్నా ప్రాముఖ్యం ఏంటి తెలుసా? అంతకన్నా ముఖ్యం ఏంటి అంటే ఆత్మీయ సహవాసం కూడా ముఖ్యం, చాలా ముఖ్యం. దానికి మించి ప్రాముఖ్యం ఏంటి తెలుసా? దేవునితో సహవాసం చాలా చాలా ప్రాముఖ్యం. ఇలా మనుషులతో ఉండే సంబంధాలు, సహవాసాలు, ఆత్మీయ సంబంధాలు, సహవాసాలు, వీటిని మనుషులతో ఉండేదాన్ని మనం సహవాసం అంటున్నాం, సంబంధాలు అంటున్నాం. చూడాలి, ఇటు జాగ్రత్తగా వినాలి. అదే దేవునితో సంబంధం కలిగి ఉండడం, సహవాసం కలిగి ఉండడం, వీటన్నింటికంటే కూడా చాలా 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 ప్రాముఖ్యం. దీనినే మనం ఏమంటామనంటే దేవునితో సంబంధం, సహవాసం కలిగి ఉండేదాన్నే ఏమంటాం? బైబిల్ భాషలో ప్రార్థన. ఏమంటాం? ప్రార్థన. ఒక లోక సంబంధి మనిషితో కలవడానికి డైలీ కలిసేవాడు ఒక్కరోజు 2 రోజులు కలవకపోతే వానికి ఎంత ఏదో కోల్పోయినట్టు, మొత్తము మన భాషలో చెప్పాలంటే ఆగమాగం అయిపోతాడు మనిషి. మొత్తానికి ఆయనకు మనసులో మనసు ఉండదు, ఏముండదు. దోస్తులతో కలవాలి, వాళ్ళతో కలవాలి, పైసలు లేకపోయినా వాళ్ళని కలవాలి, వాళ్ళతో తిరగాలి. ఒక్కొంత పైసలు లేకపోతే ఇంకొకరితో ఉంటాయి, ఇంకొకరితో లేకపోతే ఇంకొకరితో ఉంటాయి, ఎవరితో లేకపోతే ఎట్లయినా చేస్తారు వాళ్ళు. కానీ మొత్తానికి కలవాలి. వాళ్ళు కలిస్తే మాత్రం పని జరుగుతుంది, కలిస్తే పని జరగాల్సిందే, అంతే. అంటే మీరు ఆలోచించండి, ₹1 లేకపోయినా వాళ్ళు కలవడం వల్ల ఏదో ఒకటి చేసి పని ఎట్లా జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది? ఆ సహవాసంలో ఉన్న బలం అన్నమాట అది, ఆ కలవడంలో ఉన్న బలమే అది. ₹1 లేకపోయినా తాగే వాళ్ళు అందరు కనుక ఒక దగ్గర కలిసిరు అనుకో, వాళ్ళు ఎట్లన్నా చేసి తాగుతారు. మీరు కనుక్కోండి కావాలంటే. మరి అది ఎట్లా జరుగుతుందంటే సహవాసం, కలవడంలో ఉన్న బలం అదే. ఏం లేకపోయినా అది వచ్చేస్తుంది, దేన్ని బట్టి? కలవడం బట్టి. నార్మల్గా లోక సంబంధమైన ఆ తాగేదాని విషయంలోనే మనకు అటువంటిది ఏమి లేకపోయినా వచ్చే విధంగా ఉంటే, నువ్వు ఆత్మీయులతో సహవాసం చేసినప్పుడు, ఆత్మీయులతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, నువ్వు రకరకాల బలహీనతల గుండా వెళ్తున్నప్పటికీ, రకరకాల ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, ఆత్మీయులతో నువ్వు కలిసినప్పుడు నీ కష్టాలు ఎందుకు పోవు? నీలో ఉన్న బలహీనత ఎందుకు తొలగిపోదు? నీకు రావాల్సిన బలం ఎందుకు పొందుకోవు? సహవాసంలో ఉండే బలం చాలా గొప్పది. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండి చూడు, నువ్వు బలం పొందుకుంటావు, నువ్వు సంతోషం పొందుకుంటావు. నీలో ఉన్న ఆ వెలితి అనేది పోతుంది. ఆత్మీయ బలం, ఆత్మీయంగా నువ్వు నీకు తెలియకుండానే
ఉజ్జీవం అనేది నీ లోపల స్టార్ట్ అవుతుంది. ఒంటరిగానే ఉన్నావు అనుకో, చాలా అంటే చాలా దిగజారిపోదు, కిందికి కూరుకుపోతూ ఉంటాం. కాబట్టి సహవాసంలో ఉన్న బలమే వేరు. అందుకే సహవాసముగా కూడుకొనుట మానవద్దు అని వాక్యంలో మనం చూస్తాం. దానికి మించి దేవునితో సహవాసం, దాన్నే మనం ఏమంటున్నాం? ప్రార్థన. ఆ ప్రార్థన విషయంలో మనము దేవునితో మాట్లాడే విషయం, దేవునితో సంభాషించే విషయం, దాని విషయంలో మనం కనుక డుమ్మ కొడితే, వాడు లోక సంబంధి ఒక్కసారి డుమ్మ కొట్టి వాడి పెద్ద ఏమంటారు, ఎంతో ఫీల్ అవుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. మనం దేవునితో మాట్లాడే సమయాలు ఎన్నిసార్లు డుమ్మ కొట్టినా, ఆయనను పలకరించి ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా మనకేం పట్టదు, బాధపడే పరిస్థితే మనకు ఉండదు. అంటే మన పరిస్థితి ఎక్కడున్నట్టు? దేవునితో మాట్లాడే విషయంలో, ప్రార్థన విషయంలో మనము డుమ్మా కొట్టి రోజులు, నెలలు అట్లా గడుస్తున్నాయి అనుకోండి, మనము ఎంతో 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 నష్టంలోకి వెళ్తున్నట్టే, ఎంతో నష్టంలోకి వెళ్తున్నట్టే. కాబట్టి అదే అంత ముఖ్యమైనప్పుడు ఇది అంతకంటే చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం, దేవునితో మాట్లాడే విషయం, ప్రార్థన. ఈ విషయంలో మనము గనక దూరం అయితే, మనం ఆరిపోయి కొద్దిసేపు పొగొచ్చి మరికొద్దిసేపటికి ఆ ఉన్న నిప్పు కూడా, ఆ ఇంగ్లం కూడా మొత్తం ఆరిపోయి సైలెంట్గా ఉండిపోతామో, అది ఎట్లయితుంది? అప్పుడు నిప్పు ఆరిపోయి మొత్తం ఆరిపోయినాక ఎట్లయితుంది అది? దాని కలర్ ఎట్లయిపోతుంది? నల్లగా కదా. మన జీవితాలు కూడా తెల్లగా తలతల దేవుని విషయంలో మెరిసే జీవితాలు, వెలుగుమయంగా కనిపించిన జీవితాలు నల్లగా మారిపోతాయి. చూడడానికి పైకి మేకప్లు చేసుకొని అందంగా తయారై అందంగా కనబడవచ్చు, కానీ నీ లోపల అంతరంగ స్థితి, ఆత్మీయ స్థితి ఏ విధంగా అవుతుంది? నల్లగా అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది. నీవే స్థితిలో ఉన్నావు? దేవునితో సంభాషించే విషయం, దేవునితో మాట్లాడే జీవితం, ఆ విషయంలో నువ్వు దూరంగా ఉన్నావా? దూరంగా ఉండి చాలా బలహీన పడిపోయి ఆత్మీయంగా చాలా అంటే చాలా కూరుకుపోయిన స్థితిలో, డౌన్ అయిపోయిన స్థితిలో కనుక ఉన్నావా? దానికి కనుక మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం ఆత్మీయంగా ఖచ్చితంగా డౌన్ అయిపోతాం, మండే అవకాశం ఉండదు. ఈయనతో ఆత్మీయంగా దేవునితో సంబంధం కలిగి ఉంటేనే మనము ఆత్మీయ సహవాసం కోరుకునే స్థితికి వస్తాం. ఇదే లేకుండా అది మనము చేయలేం, వాళ్ళతో కలవాలని అనిపించదు. నీలో దేవుడు లేకపోతే, దేవుని ఆత్మ నీలో పనిచేయకపోతే నువ్వు ఆత్మీయులతో కూడా కలవడానికి ఇష్టపడవు, వాళ్ళకి కనవడానికి నీకు ఇష్టమే అనిపించదు. సో ఫస్ట్ ప్రాముఖ్యం దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడే విషయం, దాన్నే ప్రార్థన అంటారు. మనం ఇప్పుడు ఏ అంశం మాట్లాడుకోబోతున్నాం? మనం కొనసాగుతున్నది ఏంటి? ప్రార్థన అంశం పైన. కాబట్టి ఈ ప్రార్థన విషయంలో మన స్థితి ఏ విధంగా ఉంది? ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే ఏమని విన్నారా లేదా? పోయిన వారం చెప్పలేనా? ప్రార్థన అంటే సింపుల్గా చెప్పాలంటే, ప్రార్థన అంటే అర్థం ఏంటి అని అంటే, దేవునితో మనము మాట్లాడడం, దేవునితో మనము మాట్లాడడం కదా. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉంది అంటే చేయలేపండి, చెప్పండి ఇంకేమైనా ఉందంటే. ప్రార్థన అంటే దేవునితో మనము సంభాషించడం, మాట్లాడడం, అంతే కదా. ఇంకా ఏమైనా ఉందా?
ఇంకా మనలో చాలామందికి తెలియని విషయం కూడా ఇదే, దేవునితో మనము మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడం, మన సమస్యలు చెప్పుకోవడం. ఇంకా ఎక్సలెంట్. ఇదే అనమాట మనకు తెలిసింది. ఒకటొకటిగా ముందుకు వెళ్తూ ఉంటే తవ్విన కొద్దీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. దేవునికి మన సమస్యలు చెప్పుకోవడం. ఇంకా అనారోగ్యం కోసం. అద్భుతం. అయితే ఇతరుల కోసం కూడా. ఇంకా రక్త సంబంధుల కోసం అంట. కానీ మనలో చాలామంది మిస్ అవుతున్నది ఏమిటి అంటే, మంచిగా వినాలి, ప్రార్థననే. ఆ ప్రార్థనలో కొన్ని తెలుసుకోలేని విషయాలు ఏమిటంటే, మనం దేవునితో మాట్లాడడం, దాన్ని ఏమంటారు? ప్రార్థన. దేవునికి చెప్పుకోవడం, దాన్ని ఏమంటారు? ప్రార్థన. ఇది వన్ సైడ్ అనమాట. ఇది రెండో సైడ్ ఉంటుంది. మనము దేవునితో మాట్లాడడము, దేవుడు మనతో మాట్లాడడం. ఏంటి? మనము దేవునితో మాట్లాడడము, దేవుడు కూడా మనతో మాట్లాడాలి. సహవాసం అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు నువ్వు మీ దోస్తులతో కలిస్తే మీరే మాట్లాడి ఇంటికి వస్తారా? వాడు మాట్లాడుకుంటే ఒకటి ఏజ్ అయినా సరే మాట్లాడరా, ఇంత దూరం వచ్చింది ఎందుకు? ఇంత దూరం వచ్చింది ఇట్లా కూర్చోడానికి, అంతే కదా. నాకు తెలిసిన సహోదరులు కూడా ఉన్నారు. ఆయన అయితే తిడతాడు, నువ్వు మా దగ్గర కూర్చుంటే ఇట్లా కూర్చోకరా, ఫ్రీగా మాట్లాడేటట్లయితే కూర్చోలేదా, ఇట్లా సైలెంట్గా ఉంటే నువ్వు పోయి నుంచి పో, అవసరం లేదు, మాతో కూర్చున్నది ఎందుకు ఇట్లా కూర్చోడానికా అని తిడతాడు. ఇంకో మా స్నేహితుడు ఉంటాడు, సహోదరులు, మీ అందరికీ తెలుసు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా మాట్లాడకపోయినా తిడతాడు. ఆ నుంచి వచ్చింది ఎందుకేనా అంటాడు. తర్వాత సరే మరి ఇంటికి పోదామని తొందరగా లేచిపోయినా తిడతాడు. నేను అంత దూరం నుంచి వచ్చింది ఎందుకేనా, ఇట్లాంటే నేను రానేకుంటే అని అంటాడు. అంటే సహవాసం అని అంటే ఒక్క చేత్తో పనిచేసేది కాదు, రెండు చేతులు కలిసి కొడితేనే చప్పట్లు ఎట్లయితాయో, ఇద్దరు కలవడం ఎంత ముఖ్యమో, ఇద్దరు కూడా మాట్లాడినప్పుడే దాన్ని సహవాసము, సంభాషణ అవుతుంది. అదే దేవునితో మనము మాట్లాడడం ఎంత ముఖ్యమో, దేవుడు కూడా తిరిగి మనతో మాట్లాడాలి. మనము దేవునితో, దేవుడు మనతో మాట్లాడడమే ఏమిటి? దాన్ని ఏమంటారు? ప్రార్థన. మనము దేవునితో, దేవుడు మనతో, దాన్నే ప్రార్థన. ఈ అనుభూతి గుండా వెళుతున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీ మట్టుకు మీరే చేసి లేచిపోతున్నారా? దేవుడు మాట్లాడే ఆ వాయిస్ కనుక, ఆ అనుభూతి కనుక మీరు చెందుతున్నారా? ఆయన మాట్లాడేదాకా ఆగుతున్నారా లేదా? మీరు మాట్లాడుతున్నారు కరెక్టే, దేవుడు మాట్లాడే అనుభూతి గుండా మీరు వెళ్తున్నారా? ఈ రెండో స్టెప్ కనుక లేకపోతే, రెండో అనుభూతి లేకపోతే, మనం ప్రార్థన చేసినా కానీ సరైనది కాదనమాట. సరైన అనుభూతి ఇంకా మనము చెందనట్లే, అంతేనా కదా. మనము ఏదైనా విత్తనం విత్తినాం అనుకోండి, ప్రతిఫలం వస్తేనే దానికి ఏమన్నా అర్థం ఉంటుందా? ఓన్లీ నువ్వు విత్తనం విత్తినావు కానీ విత్తి వదిలేస్తే నువ్వు నష్టపోయినావు కానీ లాభం ఏం లేదు నువ్వు చేసినందుకు. ఆ ప్రతిఫలం వస్తే రెట్టింపు లాభం ఎట్లయితే వస్తుందో అంతే కదా. ప్రతిఫలం వచ్చినప్పుడే రెట్టింపు లాభం. నువ్వు పైసలు ఇచ్చినావు, షాపుకు పోయి పైసలు ఇచ్చి వస్తావా? అట్లా వచ్చి చూస్తారు ఎవరన్నా? ఇంకా కావాలంటే డబల్ లెక్క పెట్టి, మేము బస్సులో నిన్న వస్తుంటే 1000 రూపాయలు 1500 ఉన్నాయి హైదరాబాద్ నుంచి టికెట్ కొట్టడానికి. ఆయన ఒక 5-6 సార్లు లెక్క పెట్టి అందులోకెళ్ళి
300 తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ అవి లెక్క పెట్టి ఎక్కువ తీస్తున్నా. ఆయనదేమదంటే నేను పొరపాటున ఒక లోటు ఆయనకు ఎక్కువ ఇస్తానేమో. ఎక్కువ ఇస్తే ఆయన ఎందుకు తీసుకుంటాడు? మంచోడైతే తీసుకోడు, కానీ ఇక చెడ్డోడైతే తీసుకుంటాడు అనుకో. అట్లా 300 పక్కకు తీసి ఆ మిగిలినవి కూడా మళ్ళీ డబల్ లెక్క పెట్టి అప్పుడు జేబులో పెట్టుకున్నాడు. మా సహోదరుడు ఉండే ప్రశాంత్, ఆయన రియాక్షన్ వేరేగా. ఇంక ఆయనకి ఆశకు వచ్చిందా లెక్క పెట్టడం చూసి. ఆయన అవే ఉన్నట్టున్నాయి అన్న, అందుకే లెక్క పెడుతున్నాడు అన్నట్టుగా. అట్లా ఏదైనా సరే వన్ సైడ్ ఉన్నంత వరకు నో యూజ్. వన్ సైడ్ ఉంటే నో యూజ్. మనము ప్రార్థన చేయాలి, దేవుడు మనతో మాట్లాడాలి. మనము దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. దాన్నే ప్రార్థన అంటారు. ఓన్లీ నువ్వే మాట్లాడి లేచి వస్తే ప్రార్థన అనరు. దాన్ని ప్రా అనుకోవచ్చేమో సగం. నువ్వు ప్రాణే చేస్తున్నావు, ప్రార్థన చేయట్లే. కాబట్టి ఈ విషయం ఆలోచించుకోవాలి. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడాలి. మనం దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. ఆ సమయం సరిపోవాలి. మనం దేవునితో ప్రశాంతంగా మాట్లాడగలగాలి, దేవుడు కూడా మనతో ప్రశాంతంగా మాట్లాడగలగాలి. ఆయన సన్నిధితో మనల్ని దర్శించగలగాలి. ఆయన సన్నిధితో మనల్ని దర్శించాలి. మనము నెమ్మది పొందాలి, తృప్తి చెందాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు తృప్తిగా కూర్చోవాలి, దేవునితో కరెక్ట్గా మాట్లాడాలి, ఆయనకు సమయం కరెక్ట్ ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఆ విధంగా సమయం ఇచ్చి చూడు, నీకు అసలు లోకంలో మొత్తం ధనమంతా ఉన్నదంతా కోల్పోయినా ఏం అవసరం లేదు, నాకు ఇటువంటి అనుభూతి ఉంటే చాలు అనేటట్టుగా ఉంటుంది ఆ అనుభూతి. లోకంలో ఉన్నదంతా ఒకవైపు అయిపోయినా సరే ఏం అవసరం లేదు, నాకు ఇది ఉంటే చాలు, నాకు ఉన్నదంతా కోల్పోయినా పర్వాలే, కానీ ఇటువంటి అనుభూతి దూరం కావద్దు అనేటట్టుగా అనిపిస్తుంది. అటువంటి అనుభూతి గుండా మీ అందరు కూడా వెళ్ళాలని కోరుతున్నాను. ప్రార్థన అంటే మనమే మాట్లాడేసి మన అవసరాలన్నీ చెప్పి మన కోరికలన్నీ కోరి ఇంకా కావాలంటే మొత్తం ఈడ స్టార్ట్ చేస్తే కొందరు ఎట్లుంటారు, మనము తింటున్నాం కదా, తినే దాని గురించి ప్రేయర్ చేయాలని పొరపాటున అంటే ఏం చేస్తారు వాళ్ళు, ఈడ స్టార్ట్ చేసి ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ ఈడికి వస్తారు కదా. అట్లా అవసరమైతే మనం ఎవరెవరి గురించో అడుగుతాం, ఎవరెవరి గురించో చెప్తాం, మొత్తం మనం చెప్పేదే. మరి ఆయన వర్షన్ ఏమై ఉంటుంది అని కొంచెమన్నా మనము ఆలోచించాం. మన వరకే మనం మాట్లాడేదే అయిపోతుంది, దాన్నే ప్రార్థన అనుకుంటారు. ఇది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరు తెలియని వాళ్ళు అని అనట్లే, తెలియకుండా కూడా చాలామంది ఉన్నారు. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడము ఎంత ముఖ్యమో దేవుడు మనతో మాట్లాడడం అంతకన్నా ప్రాముఖ్యం. దీన్నే ప్రార్థన అంటారు. సో దేవునితో మనం మాట్లాడి దేవుడు మనతో మాట్లాడే అనుభూతి గుండా వెళుతూ అసలైన ప్రార్థన జీవితం కలిగి మనందరం కూడా అద్భుతమైన అనుభూతి చెందుతుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1:13. రైట్. ఇవి ప్రార్థనకు సంబంధించిన ముఖ్యాంశాలు, ముందు మాటలు. ఓకేనా? మనము స్టెప్ బై స్టెప్ ఇంకా దాంట్లో కొంచెం లోతుగా ప్రార్థనకు సంబంధించిన విషయాలు. మరి ప్రార్థన అంటే అర్థం ఇది కదా. మరి ప్రార్థన ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఇట్లా చాలా అంశాలు వస్తాయి మనకు ముందుకు. కాబట్టి చాలా శ్రద్ధగా మీరు, చాలా మంచి అంశంలో మనము కొనసాగబోతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మీరు కూడా మిగిలిన సమయంలో ఆలోచించాలి ప్రార్థన గురించి.
విన్న విషయాలను మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ మీరు కూడా ప్రార్థన చేస్తూ అనుభూతి చెందాలి. ఆ అనుభవం గుండా మనము మిగిలిన ఈ వారం అంతా కూడా కొనసాగాలి. ఈ వారంలో ప్రార్థన విషయంలో మీరు ఎంతమంది శ్రద్ధగా మీరు ప్రార్థన చేయడం కానీ, ప్రార్థన విషయంలో ఇంతకుముందు కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా నేను సమయం కొంచెం ఎక్కువ ఇచ్చినట్టు ఎవరైనా ఉన్నారా? ఈ వారం ప్రార్థన చేసిరు? ఎంతమంది చేసిరు? ప్రార్థన విషయంలో సమయం ఇంతకుముందు లాగా కాకుండా నేను ప్రార్థన విషయంలో నిజంగా ఆలోచించిన, నేను ప్రార్థన చేసుకున్న ఈ వారం కొంచెం ఎక్కువ చేసుకున్నా అన్న వాళ్ళు చేయొద్దండి. యథార్థంగా చేయొద్దండి. మనం యథార్థత గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చేయకపోతే చేయలేమన్నట్టుగా ఉండాలి. చేసిన వాళ్ళు ఎత్తండి, చేసిన వాళ్ళు ఎత్తండి, చేయని వాళ్ళు ఎత్తకండి. మంచి ఎత్తాల. రైట్. ఈ వారం కొన్ని మాటలు విన్నారుగా, దీని ప్రకారంగా ఆలోచిస్తూ ప్రార్థన విషయంలో మీరు ముందుకు సాగండి. చాలా అద్భుతమైన అనుభూతి మీరు పొందుకుంటారు, ఖచ్చితంగా పొందుకుంటారు, ఏ సందేహమో లేదు. దేవునితో మీరు మాట్లాడండి. దేవా నువ్వు కూడా నాతో మాట్లాడని అడగండి. దేవుడు మాట్లాడే అనుభూతి పొందుకోండి. దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేసుకొని వాక్యం చదివితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యంలో ఉన్నదే కూడా నువ్వు నార్మల్గా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా ఆ వాక్యంలో ఉన్న దాంతోనే, ఆ వాక్యం ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు తెలియని అనుభూతి గుండా వెళ్తావు, తెలియని ధైర్యము, ఆ యొక్క భరోసా, ఆ నింపుదల, ఆ నమ్మకం, చాలా అనుభూతులు ఉంటాయి. అద్భుతమైన అనుభూతుల గుండా మీరు ఖచ్చితంగా వెళ్తారు. ఓకేనా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయవాడా, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన, ఇంతవరదాకా మేము విన్న మాటలు ఎంతో విలువైనవి, అద్భుతమైన అంశంతో నాయన ముందుకు వెళ్తుండగా బలపరిచి నడిపించేవాడవు నీవు, మాట్లాడేవాడవు నీవు, మా ఆత్మీయ మేలులు కోరిన నీవు నాయన మంచి అంశాన్ని ఇచ్చి మీరే ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. ఇది ఎంతమందికి అవసరమో నీకే తెలుసు కనుక ప్రభువా, ప్రతి ఒక్కరికి కావలసిన రీతిలో ఈ ప్రార్థన అంశంపై మీరే మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు మరింత మెరుగుపరచమని, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నాయన మా జీవితాలు ఉండేటట్లుగా మీరే తీర్చిదిద్ది బలపరిచి ముందుకు నడిపించమని, ప్రతి మాటను మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని తండ్రి నాయన, వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, ఆత్మీయ ఆశీర్వాదాలు దయచేయమని, అనారోగ్యంతో ఉన్నవారికి, శరీర బలహీనతలతో ఉన్నవారికి కావలసిన ఆరోగ్యమును సమృద్ధిగా దయచేయమని, ఆరోగ్యము యేసు నామములో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. బలము కలుగునుగాక యేసు నామములో అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన మీరే దీవించి పంపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.